అది మళ్ళీ మీ ఊహ. ఎవరికి రావాల్సిన స్టోరీలు ఎప్పుడు రాసుకుంటూనే ఉంటారు, ఎందుకంటే మీకు కూడా హైలైట్స్ కావాలి కదా, లేకుంటే కష్టంగా. నేను మీకు అదేనండి చెప్తున్నా, 2008లో అయింది సెర్చ్ నా మీద. ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చారు? 1 2 ఓన్లీ నా మీదే అవుతే మీరు మాట్లాడేది రైట్. ఇండస్ట్రీలో చాలామంది మీద అయింది కదా, సో దీనికి దానికి లింక్ లేదు కదా. అదే అనవసరమైనది ఊహించుకొని లింకులు చేయకుండానే నా రిక్వెస్ట్. అసలు నేను ఆఫీస్కి వెళ్ళాను, మరి నాకు ఎవరైనా చెప్పలా. అది మొత్తం ఇండస్ట్రీ అంతా కలిపి మాట్లాడతాం, అది నేను ఇండివిజువల్గా మాట్లాడకూడదు. అలాంటి ఏదైనా ఉంటే కరెక్ట్ చేయాల్సిందే, ఇండస్ట్రీ తరఫున కరెక్ట్ చేయాలి. 22 నుంచి మీరు ఐటీ ఫైల్స్ చేశారా సార్? ఎవ్రీ ఇయర్ ఉంటుంది. 22 నుంచి అంటే ఎవ్రీ ఇయర్ ఉంటుంది. అదే 22 23 వరకు అసెస్మెంట్స్ అయిపోయాయి. 30% స్లాబ్లోకి ఎంటర్ అయ్యారు కదా, దానికి సంబంధించి కూడా క్లియర్ ఉందా? ఏంటది? 30% కోటి రూపాయలు దాటితే ఐటీ అన్నదాన్ని. మీరు ఎక్కడున్నారండి బాబు? నా కంపెనీ టర్న్ ఓవర్ ఎంత? 30% గురించి మాట్లాడతాను. హైలైట్ టర్న్ ఓవర్ నా కంపెనీది. ఎప్పుడో 2008లోనే నా సర్వే అయిందంటే అప్పుడే ఎంటర్ అవుతుంది కదా అవుద్ది. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో రైట్స్ జరగడం కూడా ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా కొంతమంది చూస్తున్నారు, డైరెక్టర్లు, హీరోలు, వీళ్ళంతా. దీనికి ఏమంటారు మీరు? అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అదే అంటారు, సార్ మేము వచ్చినామంటే మీరు పెద్దోళ్ళు అని. సో మీ మీద కూడా చేయించుకోరు, మీరు ఫాస్ట్గా పెద్దోళ్ళు అవుతారు. సార్ మీరు సిబ్బందిని కూడా హౌస్ అరెస్ట్ చేశారన్న వార్త. అది న్యాచురల్. అంటే హౌస్ అరెస్ట్ అంటే ఇప్పుడు నేనున్నాను 3 రోజులు, వీడియోలు తీసుకుని నేను ఎక్కడికైనా వాకింగ్ చేస్తాను, బయటికి వెళ్ళనివ్వరు. కమ్యూనికేషన్ కాకుండా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి అందరినీ డిఫరెంట్లో ప్లేస్లో పెట్టి ఫైనల్గా కన్క్లూడ్ చేస్తారు. ప్రొడక్షన్ టైంలో జరిగిన లావాదేవీలు, తర్వాత మీ సినిమా రిలీజ్ అయినాక వచ్చిన లావాదేవీలు, వీటన్నిటి మీద అడగడం జరిగిందా? అది ఆటోమేటిక్ అండి, అది ప్రాసెస్. వాళ్ళకి అదే అవగాహన చేసుకోవటానికి. సినిమా క్యాష్ ఉన్న బ్యాంక్కి వెళ్ళి డ్రా చేసే పెడతారు. సో వాళ్ళకి డౌట్స్ ఉంటాయి. డౌట్స్ ఉన్నప్పుడు క్లారిఫై చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మాదే కదా. సో అలా ఒక్కొక్కటి ప్రొడక్షన్ ఏంటి, డిస్ట్రిబ్యూషన్ ఏంటి, ఎగ్జిబిషన్ ఏంటి, ఎలా ప్రాసెస్లో ఉంటాయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. మీ దగ్గర 5 lakhs రూపీస్ అని అన్నారు, శిరీష్ గారి దగ్గర 4.5, అట్ ది సేమ్ టైం హన్షిత గారింట్లో స్వాధీనం చేసి 6.5 lakhs. టోటల్ కలిసి 20 లక్షలండి. క్యాష్ రూపంలో మా ఫ్యామిలీలో కానీ ఆఫీస్లో కానీ 20 lakhs. అది దానికి కూడా ఇది అనఫిషియల్ కాదు, ప్రతి ఒక్కదానికి ఇట్లా డాక్యుమెంట్ ఇస్తారు. ఇది 5,50,000 గోల్డ్ ఉంటుంది. ఏ లిమిట్లో ఉండాలో ఆ గోల్డ్ కూడా ఉంది అందరిది. యాజ్ పర్ రూల్ ప్రకారం ఎవరి దగ్గర ఎంత ఉండాలో అంతే ఉంది. మెయింటైన్ అంటే మేము రెస్పాన్సిబుల్ పర్సన్ కదా, ఏది మేము తప్పులో ఉండకూడదుగా. అంటే రైట్స్ జరగడం కూడా మీరు ఎంత క్లియర్గా ఉన్నారనేది తెలుస్తుంది కదా. ఇగో నా వైఫ్ 77 లక్షలు. సో ప్రతి ఒక్కటి ఇట్లా ఇస్తారు వాళ్ళు, డాక్యుమెంట్ పంచనామా చేసి ఇచ్చేసి వెళ్తారు. అందరికి క్లీన్గా ఉన్నాం. అయితే ఎన్ఆర్ఐ నుంచి, పొలిటీషియన్స్ నుంచి కొంత బ్లాక్ మనీ రావడం, దాన్ని ఎక్కువగా ఫిల్మ్ ఇండస్ట్రీలో పెట్టడం, ఇలాంటివి జరుగుతాయి అంటారు కదా, దీని గురించి నాకు ఇప్పియరాదు, నేను తీసుకుంటాను. మరి తక్కువ ఇంట్రెస్ట్లో ఎక్కువ ఇంట్రెస్ట్లు కడుతున్నాను నేను. అవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎంతసేపు నెగిటివ్ పాజిటివ్ మాట్లాడు, అవన్నీ ప్రాసెస్లో జరుగుతుంటాయి. ఎందుకు వేసారు? ఏది ఆగదుగా, ప్రాసెస్ అది జరుగుతుంది. ఓకే, ఏం చెప్పాలి, అయిపోయింది, మొత్తం తీసుకున్నారు. థర్డ్ రోజు వచ్చి కలవమన్నారు. ఈ లోపల చెక్ చేసుకుంటారు, ఆడిటర్ వెళ్ళి మాట్లాడతాడు. థర్డ్ రోజు వెళ్ళి నేను కలుస్తాను. నెక్స్ట్ అయిపోయింది కదా, చెప్పినా కదా మొన్నే 2025 స్టార్ట్ అని. సంక్రాంతి వస్తున్నాం, స్టార్ట్ అయింది కదా. ఎలా సూపర్ హిట్లు కొట్టాలనేది మన పని, అదే మొదలు పెడతా. ఓకే, పాజిటివ్ అండి. థర్డ్ రోజు రమ్మన్నారు. ఈ లోపల ఆడిటర్ వెళ్ళి మాట్లాడతారు. ఓకే, థ్యాంక్ యూ.